సో ఎంత దారుణం అంటే మూత్రం దాగించే పరిస్థితి ఏంటండి? ఏ రాజ్యంలో బతుకుతున్నాం మనం? ఏ రాజ్యంలో బతుకుతున్నాం? ఉదయం 9 గంటలకి కత్తులు పెట్టి, మెడల మీద కత్తులు పెట్టి కిడ్నాప్ చేసి వేరే ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి కొట్టుకుంటూ తాగుకుంటూ క్వార్టర్ సీసాలు కొని గ్లాసులో యూరిన్ బట్టి మూత్రం బట్టి దాంట్లో కలిపి తాగించి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఇందులో పోలీసులు కూడా కల్పిట్సే. ఎస్ఐ శంకర్ అట, కొండలరెడ్డి అట, సిఐ. మరి వీళ్ళంతా వాడి ఇండ్లల్లో మీరు బట్టలు ఉతకండి, వాడి ఇండ్లలో వాడు ఇడిచేసిన డ్రాయర్లు ఉతకండి. మీరు ఎంతకంటే మీరు చేయాల్సింది ఏముంది? ఎంత దుర్మార్గం ఇది! కోమటిరెడ్డి వెంకటరెడ్డి తక్షణమే నువ్వు రెస్పాండ్ కావాలా. ఇది నీ వల్లనే జరిగింది. మొత్తం రాష్ట్రం అంతా కోడై కూస్తున్నది. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాలి. ఇది గ్రామ పంచాయతీ. ఇప్పుడు ఇదే గ్రామ పంచాయతీలో నాగలక్ష్మి సర్పంచ్గా కూర్చోవాలంటే మీరందరూ ఓటేయాలి. ప్రజలు ఎవరు మాట్లాడట్లేదు. మీరు రండి. సో మీరు తన భర్తగా మీరు ఎంత అంటే మీరు దాదాపు ఒక 12-13 గంటలు మీకు ఇబ్బంది పెట్టారు కదా. సో ఇప్పుడు మీరు ఏమనిపిస్తున్నది? బరాబర్ ఖచ్చితంగా ఏదేమైనా కానీ తగ్గే ముచ్చట అయితే లేదు. ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఈ గ్రామ పంచాయతీ కోసం నేను ఎప్పుడైనా కానీ నా ఊరు కోసం నేను రుణపడి ఉంటాను. ఖచ్చితంగా సేవ చేస్తాను. నేను ఖచ్చితంగా సేవ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా కానీ నేను ఫేస్ చేసుకుని ఎదుర్కోవడానికి రెడీనే ఉన్నాను. గతంలో మీరు ఏమైనా పని చేశారా? నేను అంతవరకు వార్డు మెంబర్గా చేశాను, మండల పార్టీ యాసంఘం అధ్యక్షుడిగా చేశాను. నేను ఇంతవరకు లీడర్గా ప్రస్తావన. నేను ఏలాగిట మామూలుగా ₹1 తీసుకోకుండా నాకున్న దాంట్లోనే బతుకుతున్నా. ఉన్నది బండి పెట్రోల్ పోసుకొని ఇది చేస్తుంటారు. మీరు ప్రజెంట్లీ వ్యవసాయం చేస్తుంటారు. సో ఇప్పుడు నేను కిడ్నాప్ చేశారు, ఆల్రెడీ ఒక మర్డర్ జరిగింది మీ ఊర్లో. మరి భవిష్యత్తులో మీకు ఏం జరుగుతుందన్న ఒక భయం ఏమైనా అనిపిస్తుందా? ప్రజలు అంత సపోర్ట్గా ఉంటారని మీకు అంత ధైర్యంగా మీరు ఉన్నారా? ఇప్పుడు సార్ వాస్తవానికి మర్డర్ జరిగినప్పుడు ప్రజెంట్లో ఒక సర్పంచి చనిపోయింది. కనీసం సర్పంచ్ చనిపోయినాక కనీసం ఒక 100 మంది అయినా మంచితనం అయితే ఉంటాడుగా. చచ్చిపోతే ఈయన భయానికి ఒక్కరికి రాలేదు సార్ ఇంటికాడికి. ఒక శవం మాత్రమే ఉంటే నేను మామూలుగా నాతో పాటు ఇందాక కనిపించిన జలంధర్ అని కొంతమంది ఒక 10 మంది పోయి నిలబడ్డం తప్పడ నైట్ నేను మోటివేషన్ చేసి అరే మనం యూత్ పోవాలి, ముందుకు నడవాలి. అరే పాపం వాళ్ళు ముసలోళ్ళు సార్, ఒక అమ్మ లేడు, ఒక అక్క లేదు, చెల్లె లేదు, ఎవరు లేరు. అట్లాంటి దుస్థితిలో ఉంది ఊరు. భయాందోళనతో ఉంది. ఇప్పుడు ఏమన్నా కనిపిస్తే నన్ను ఏమన్నా అంటారేమో. ఎక్కడుంది బ్యాచ్ అంతా? ఇప్పుడు సైలెంట్ ఎక్కడో చూస్తుంటది, మొత్తం బరాబర్ చూస్తుంటది. ఇక వాళ్ళకి రేపు పొద్దున్నే ఇంటి మీద పడతారు, కర్రల కత్తులతో దాడి చేస్తారు. మన కిందకి ఇక కేసు పెట్టుకున్న ఫలితం ఉండదు ఆ భయంతో. నాకైతే 100% నేనైతే అట్లా ఏమనుకుంటాను. ఇంకోటి చెప్పను, వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా బయట ఏదో చేపించి ఇక ఊళ్ళో అక్కడ ఏం గొడవలు చేసుకుంటూ ఏమో అటు ఇటు అని చెప్పేసి వాళ్ళు అంటారేమో. రేపు పొద్దున్న వచ్చి మూత్రం తాగించడం అట్లాంటిది ఏం చేయలేదు, తీసుకుపోయినాం వాస్తవమే, తీసుకొచ్చినాం అంటారేమో. మీరేం చెప్తారు అలాంటప్పుడు? నేను ఇప్పుడు ఆడ పూర్తిగా నేను ఇంకోటి నేను తీసుకపోలేదు అని చెప్తున్నట్టు సార్. నేను తీసుకపోలేదు అని చెప్తున్నట్ట. ఇప్పుడు ఫుటేజీలు ఉంటాయి, మామూలుగా ఎంక్వైరీ చేసుకోవాలి పోలీసు వాళ్ళు గిట్ట. ఇప్పుడు తీసుకుపోయిన లిఫ్ట్ కాడికి డైరెక్ట్ పోదాం, ఒకళ్ళు ఉండండి, మీరు మీడియా వాళ్ళు ఎట్లన్నా టేకప్ చేయండి అని హోటల్ కాడికి పోతా. ఫస్ట్ ఆడ అప్పుడు టైం ఎంత అయింది రాని నేను ఆడ షోయింగ్ ఏంటంటే అడుగుతా. అది సార్ మామూలుగా. ఇప్పుడు మీరు పోటీ చేసుడే 100% సార్. సో గెలుస్తారన్న నమ్మకం ఉందా? 100కు 1000 ఖచ్చితంగా 100% గెలుస్తామని నమ్మకం ఉంది సార్. 100%. జనాలు భయంతో చెప్తలేరు కానీ లోపటంగా ఓట్లు పడతాయి బరాబరు. గెలిచినాక అప్పుడు తెలుస్తుంది. సో మీరు ఎట్లా ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తున్నది? ఇప్పుడు రేపు పొద్దున రిజల్ట్ అటు ఇటు అవుతే ఒకవేళ అంటే ఎట్లుంది జనాలు అంటే జనాలు కూడా తప్పులు ఉన్నాయి లేదని కాదు. ఇప్పుడు డబ్బులోకి అమ్ముడు పోతున్న సందర్భం కనిపిస్తున్నది. వాడు 1000, 2000, 5000, 10,000 ఇవ్వడానికి కూడా రెడీ అవుతాడు ఇదైన తర్వాత. సో భవిష్యత్ ఏంటి అన్న దాంట్లో కొంత అటు ఇటుగా మనం ఆందోళన పడాల్సిన అవసరం కూడా వస్తుంది కొన్నిసార్లు. ఇంత జరిగినా కూడా మీరేడే గెలుస్తారా అనే కాడి కూడా వస్తుందేమో అనే ఒక ఆందోళన కనిపిస్తున్నది. ఇటువంటి సంఘటనలతోటే ఈ ప్రాంతంలో గన్ రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు ఓట్ రెవల్యూషన్ కావాలి. అది గన్ రెవల్యూషన్ నుంచి ఓట్ రెవల్యూషన్కి రావాలి. అది అవుతుంది. ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ జరగబోతున్నది అనిపిస్తుంది నాకు ఈ ఊర్లో. ఎందుకంటే ఇది ఒక కిరాతకులకు, కీచకులకు, సమాజం గురించి ఒక సావిత్రిబాయి పూలే వారసురాలు డిగ్రీ చేసి పంతులం వచ్చి నిలబడ్డది కానీ అనుకుంటున్న ఒక సైలెంట్ రెవల్యూషన్ అయితే వస్తుందని చెప్పి నాకు క్లియర్గా అనిపిస్తుంది. మనం ఉన్నాం ఇక్కడ ఈ కార్యాలయం ముంగట అంటే గ్రామానికి సెక్రటేరియట్ లెక్క. అవును, అంతే కదా. ఓకే, ఇప్పుడు నేను ప్రజల హక్కుల గురించి ఒక చిన్న చరణం. పంచాయత్ వచ్చిందిరా పల్లెోడ పల్లెకే విలువ వచ్చేరా, నీ ఊరి బాగోగు నీవే చూడారేరా, నీ ఊరి మంచి చెడు నీ జిమ్మెదారిరా, బాధ్యతే నీకొచ్చారా పల్లెోడ భారీ హక్కే వచ్చారా. ఆ హక్కేంది? ఆ ఓటు.
ఆ ఓటు ద్వారా ఇక్కడ ఈ కార్యాలయం ఈ సెక్రటేరియట్ను నడిపిస్తేందుకు నాగలక్ష్మి కనుక ఓటేస్తే ఇక్కడ ఈ ప్రజలు ఈ గ్రామ ప్రజలు కొంతమంది వాళ్ళు పైసలు ఇచ్చి ధనబలము అంగబలము అర్ధబలం ఇవన్నీ చూపిస్తారు కదా వీళ్ళు ఇవన్నిటి నిజాయితీ ముంగట నికార్సైనటువంటి వ్యక్తిత్వాల ముంగట ఇవన్నీ ఏవి పని చేయవని పటాపంచలు కావాలని చెప్పి మనం కూడా ఈ పల్లెలకు ఈ మన వీడియోలు చూస్తున్నటువంటి ఈ గ్రామ ఓటర్లకు ముఖ్యంగా యువతరం కూడా మేలుకోవాలి ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు నిలబడాలి మహిళలు కూడా నిలబడాలి ఆ గుండాలు చాలామంది ఇళ్లకు పోయి బయటకు వచ్చే పరిస్థితులు ఇటువంటివే ఏ పల్లెలకు పోయినా కానీ వెనకట భూస్వాములు దొరలు కిరాతకంగా కీచకంగా ఊర్లలో పొంట వాళ్ళ గడిల ముంగడికెళ్ళి చెప్పులు పట్టుకునే పోయే సంస్కృతి కాడికెళ్ళి ఏ రెవల్యూషన్ అయితే ఎట్లయితే వచ్చిందో సైలెంట్గా అది ఈ పల్లెలో చదువుకున్నటువంటి అందరు యువకులు విద్యార్థులు ప్రతి ఇళ్లకు పోయి వాళ్ళు బాధ్యత మీదేసుకొని భుజం మీదేసుకొని ఈ ఊరును ఈ పల్లెను తెలంగాణ ఆత్మగౌరవాన్ని రక్షించాల్సిన అవసరం ఉంటుంది ఇట్లా ఓటు ద్వారా జరగకపోతే మళ్ళీ ఇంకో రెవల్యూషన్కి పోయే పరిస్థితి ఉంటుంది అట్లా పోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలది ఉన్నది మొత్తం మహిళలు పని చేసుకుంటోళ్ళు కూలి పని చేసుకుంటోళ్ళు అందరూ కూడా ఈ దాడి ఏదో జరిగిందో మూత్రం దాగిపించేటువంటి సంస్కృతి సంస్కారాలు ఇటువంటి సంస్కారహీనుల చేతులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కాదు మేము బాధితుల చేతులలో ఉంటాము హింస చేసేటోళ్ళు కాదు ఆ మూత్రం దాగిచేంత తెలంగాణ ప్రజలకు దాగిపించినట్టుగానే అనుకొని ఈ దుర్మార్గుని ఈ రాక్షసుని ఈ కీచకుని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ కీచకులకు బొందబెట్టువంటి అద్భుతమైన అవకాశం ఈ పల్లెకు వచ్చింది అది నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది సో ఆలోచించాలి ఎల్లమ్మగూడెం గ్రామ ప్రజలంతా ఆలోచించుకోవాలి మీ ఊరి బిడ్డకు మూత్రం దాగించే పరిస్థితి వచ్చిందంటే ఏ ఆలోచనతో వీళ్ళు పనిచేస్తారు రేపు పొద్దున సర్పంచ్ అయితే ఒక్కసారి ఆలోచించుకోండి ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక రెస్పాండ్ కాకపోతే ఒక పిలుపునివ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే మీరు ఒక వ్యక్తికి మూత్రం తాగించే పరిస్థితిలోకి వెళ్ళిపోయారంటే రేపు పొద్దున రాష్ట్రంలో ఉన్న అందరికీ తాగించే పరిస్థితి కూడా చేస్తారు ఎందుకంటే వీళ్ళు బలహీన వర్గాలు వీళ్ళు ఏమైనా నడుస్తుందని సో అది జరగకుండా ఉండాలంటే ఈడ ఎవడైతే ఈ మాఫియా ఈ ముఠా ఉన్నదో వాళ్ళని ఓడగొట్టాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఓడిపోతాడు ఓడగొట్టే బాధ్యత కూడా మాదే దాంట్లో ఏం డౌట్ లేదు ఒకసారి విలేజ్ వాళ్ళు ఉన్నారు మాట్లాడదాం మరి మాట్లాడతారా భయపడతారా ఏ ఊరు మీది ఏ ఊరు మీది ఎల్లమ్మగూడెం ఓటేడుంది ఓటేడా ఓటు ఏడేస్తావే ఓటు ఓటు ఎందుకు లేదు ఓటు ఉంది కదా మరి ఏంటిది మీ ఊరాయనకి ఇంత అవమానం జరిగింది ఇవన్నీ మనకు తెలియదు అన్న మళ్ళీ మనకు తెలుసు అంటే మనం తిరగం వల్ల రాజకీయాల్లో మనకు తెలియదు భయపడుతురా కత్తులు తెచ్చి మనకు భయం అనేది ఏం లేదు కానీ మనకు తెలియదు అది తెలవని మాట్లాడి చెప్తే పనికిరాదుగా ఏ ముచ్చట కూడా మనకు తెలియదు ఎట్లా పైసలు ఇస్తే ఓటా లేకపోతే పైసలు ఇవ్వకపోయినా ఓటు మంచి వాళ్ళు చూసి ఓటేస్తారు మంచి పోకు అన్నావు జారుకుంటున్నావు మరి పోకు ఆగు హలో నువ్వు వెనక్కెళ్ళు అవన్నీ మనకు తెలియదు అన్న తెలిస్తే తెలిసినట్టు పైసలు తీసుకొని ఓటేస్తావా తీసుకోకుండా ఓటేస్తావా మనం మంచి వ్యక్తికి మంచిగానే వేస్తాం కదా ఆలోచించి ఓటేస్తావు కదా ఆలోచించి మంచి వాళ్ళకి మంచిగానే వేస్తాం మీదే ఊరే ఈ ఊరేనా ఏం పేరు థ్యాంక్ యూ ఇదే ఊరా ఓకే ఏంది అరాచకం ఇంత ఘోరంగా ఉంటుంది మనం కూలి చేసి పోతాం ఇటు ఎట్లా లేచినా పనికి పోయినా వచ్చినా అంతే సరే నువ్వు చెప్పలేవు ఇప్పుడు సిచ్యువేషన్ అట్లుంది కానీ నేను ఒకటే అడుగుతున్నా పైసలు ఇస్తారు పైసలు ఇవ్వరు ఎవరికి అంటే ఎట్లా ఏం ఆలోచించి ఓటేస్తారు వ్యక్తికి మంచి వ్యక్తి వేస్తారు కదా ఓటేసేది కనబడదు కదా ఎవరికి మంచి వ్యక్తికి వేస్తారు మంచి వ్యక్తికి వేస్తారు కదా జర ఆలోచించండి అన్న ఏంది అరాచకం ఇప్పుడు రేపొద్దున మీ ఇంటి వరకు కూడా ఈ పరిస్థితి రాదని గ్యారంటీ ఉంది మీదెవరు తెలియదు